అరిషడ్ వర్గాలు. రచన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు. 4వ భాగము. పఠనము చేస్తున్నది పద్మజ. క్రోధం అంటే ఏమిటో తెలుసుకున్నాం. దానిని ఎలా జయించాలో కూడా తెలుసుకుందాం. దానికి సూత్రం ఏమిటంటే టేక్ ఇట్ ఈజీ. దేనినైనా తేలిగ్గా సులభంగా తీసుకోవడం. పక్కవారు తిడుతున్నారా, అవమానం ఎందుకు? వారి నోరు వారిష్టం, మన చెవి మనిష్టం. ఆ తిట్లు వినకుండా ఉంటే మంచిది. ఒకవేళ విన్నా మనసుకు చేర్చకుండా ఉంటే ఇంకా మంచిది. అంతేకాక దీనిని కసిగా మార్చుకోకుండా తేలిగ్గా తీసుకుని మిమ్మల్ని తిట్టిన వారిని నవ్వుతూ పలకరించండి. అప్పుడు మీలో ఏ క్రోధం జనించదు. అలా ఎప్పుడు చేయగలమంటే మన మనసులో ఉన్న అహాన్ని పక్కన పెడితేనే అది సాధ్యమవుతుంది. అయితే తిట్టేవారి తిట్లు భరించలేని స్థితికి వచ్చినప్పుడు మాత్రం కోపం ప్రదర్శించండి, పాము బుసలాగా. ఇది మనల్ని మనం రక్షించుకునేందుకు మాత్రమే. దీనినే కృష్ణుడు ప్రేమతో యుద్ధం అంటాడు. ఒక కంపెనీలో బాస్ తన ఉద్యోగి పని సరిగ్గా చేయలేదని తిడతాడు. ఆ ఉద్యోగి ఆ బాస్ని ఏమీ అనలేడు కదా. ఆ అవమానాన్ని కసిగా మార్చుకుని ఇంటికి వెళతాడు. భార్య టీ త్వరగా చేయలేదన్న చిన్న కారణానికి కోపాన్ని తెచ్చుకొని బాస్ దగ్గర నుంచి తెచ్చిన కసిని కలిపి క్రోధంగా మార్చి భార్య పైన విరుచుకుపడతాడు. నిజానికి అతనికి భార్యపై ఏమాత్రం క్రోధం లేదు, కానీ బయట పరిస్థితుల వలన వచ్చిన కసితో అలా ప్రవర్తిస్తాడు. ఆ విషయం అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఏ సమస్య ఉండదు. కానీ ఆ విషయం తెలియని భార్య తన కసిని భర్తపై ప్రదర్శించలేక పిల్లవాడిని పెన్సిల్ ముళ్ళు విరక్కొట్టాడని చిన్న కారణంతో చితకబాదుతుంది. ఆ పిల్లవాడు ఆ తల్లిని ఏమీ అనలేక తన చెల్లిని పట్టుకుని కసితో కొడతాడు. ఆ చెల్లి అన్నని ఏమీ అనలేక అన్నపైన ఉన్న కసితో ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను తంతుంది. ఆ కుక్క కుయ్యో మొర్రో అనుకుంటూ వీధిలోకి వచ్చి దారిన పోయేవాడిని పట్టుకుని కరుస్తుంది. వాడు ఆ కుక్కని కరవలేక ఇంటికి వెళ్లి కుక్కపై ఉన్న కసిని భార్యపైన ప్రదర్శిస్తాడు. ఆమె తిరిగి పిల్లలపైన చూపిస్తుంది. ఇలా క్రోధచక్రం తిరుగుతూనే ఉంటుంది. అయితే అందరి విషయంలో ఇలానే జరగాలనేం లేదు. చూసారా, క్రోధం ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో, ఎన్ని మానవ సంబంధాలను దెబ్బతీస్తుందో. మీకు ఎప్పుడైతే క్రోధం వచ్చిందో ముందుగా ఆ సందర్భాన్ని పరిశీలించండి. మీ క్రోధానికి కారణం ఎవరో గమనించండి. దీనికి కారణమైన వ్యక్తిపై కోపం ప్రదర్శించండి. తరువాత వారిని క్షమించి ప్రేమతో పలకరించండి. సమస్యను టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. క్రోధంలో కసిని తీసివేసి కోపాన్ని ప్రదర్శించి వెంటనే దానికి కారణమైన వారిని క్షమించాలి. ఎందుకంటే క్షమ ఒక్కటే క్రోధాన్ని జయించే శక్తి కాబట్టి. నిజానికి ఏవైనా ఆశించి అవి తీరనప్పుడే మనలో అంతర్లీనంగా ఉన్న ఈ క్రోధం బయటికి వస్తుంది. క్రోధంతో ఉన్న ఏ మనిషికైనా ముఖ కవళికలు, శరీర స్థితిగతులు వికృతంగా, అసహ్యంగా మారతాయి. ఒకసారి మనల్ని మనం ఆ సమయంలో అద్దంలో చూసుకుంటే చాలు, మనల్ని మనమే అసహించుకుంటాం. ఒక్క చిరునవ్వు, ఎదుటివారిని క్షమించే మనస్సు, ఇవి ఉంటే చాలు క్రోధాన్ని జయించడానికి. దుర్యోధనుడు అవమానించాడని ద్రౌపది నెల రోజులుగా క్రోధంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు ఆమెతో, ద్రౌపది, ఈ నెల రోజుల్లో నీ ప్రియుడైన అర్జునుడు ఎన్నిసార్లు గుర్తుకొచ్చాడు అని అడుగుతాడు. దానికి ద్రౌపది కొన్ని నిమిషాలు ఆలోచించి 5 సార్లు అని సిగ్గుపడుతూ జవాబిస్తుంది. మరి దుర్యోధనుడో అని అంటాడు. ఆ పేరు వినగానే ద్రౌపది ముఖం క్రోధంతో జేవురించి, వాడిని మర్చిపోతేనే కదా, చంపాలి వాడిని అని శివంగిలా అరుస్తుంది. కృష్ణుడు చిరునవ్వుతో, వాడిని నువ్వెప్పుడు చంపుతావో తెలియదు, కానీ వాడు ప్రతి క్షణం నిన్ను చంపుతూనే ఉన్నాడు. ఎలా అంటే నీకిష్టమైన వారు ఉండవలసిన స్థానంలో దుర్యోధనుడు ఉన్నాడు. స్నానం చేసేటప్పుడు ఇంతకుముందు భగవంతుణ్ణి స్మరించేదానివి, ఇప్పుడు దుర్యోధనుడిని స్మరిస్తున్నావు. అన్నం తినేటప్పుడు నీ భర్తను తలుచుకునేదానివి, ఇప్పుడు దుర్యోధనుడికి తినిపిస్తున్నావు. నిద్రపోయే ముందు అందమైన జ్ఞాపకాలలో నిద్రించడం పోయి దుర్యోధనుడు చేసిన అవమానాలతో కృంగి కృషిస్తున్నావు.
ఇదే కదా చావంటే అంటాడు కృష్ణుడు. ద్రౌపదికి కళ్ళు తెరుచుకుంటాయి. అవును కృష్ణ, నీవు చెప్పింది నిజమే. మధుర స్మృతులు ఉండవలసిన హృదయంలో దుర్యోధనుడి దుష్కార్యాలతో బాధపడుతున్నాను. అతనిని నా హృదయం నుంచి తరిమివేయాలి. ఎలా అని కృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి ఒకటే దారి, క్షమ. దుర్యోధనుడిని నువ్వు మనస్ఫూర్తిగా క్షమించాలి అంటాడు కృష్ణుడు. అప్పుడు ద్రౌపది ధ్యానముద్రలో కూర్చొని దుర్యోధనుడిని గుర్తు తెచ్చుకుని మనస్ఫూర్తిగా క్షమించివేసి అతని భయంకరమైన జ్ఞాపకాల నుండి బయటపడుతుంది. ఆ అందాల రాశి ముఖంలో మరలా దివ్యత్వం వికసిస్తుంది. మన కుటుంబాలలో కూడా ఇలాంటి గొడవలు రాకుండా ఉండవు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 3 సార్లు ఉపేక్షించండి. అయినా ఇబ్బంది పెడుతుంటే ఇక ఉపేక్షించవలసిన పని లేదు. అప్పుడు యుద్ధం చేయండి. తరువాత వారిని క్షమించి పలకరించి ప్రేమగా ఉండండి. దీని పేరే ప్రేమయుద్ధం. కనుక మనకి ఎవరిపైనైనా కోపముంటే మనస్ఫూర్తిగా క్షమించి అందులో నుంచి బయటపడదాం. లేదంటే ఆ క్రోధాగ్నిలో మొట్టమొదటిగా మనమే సమిధలమవుతాం. గీతలో కృష్ణుడు కర్మను చెయ్యి, ఫలితం నాకు వదిలేయి అన్నారు. మన దృష్టి పనిపైన ఉండాలి, ఫలితం పైన కాదు. ఎందుకంటే ఫలితాన్ని ఆశిస్తే అది రానట్లయితే క్రోధం పెరుగుతుంది కనుక. విషయ చింతన చేయు మనుష్యునికి ఆ విషయముల పట్ల ఆసక్తి కలుగును. దాని వలన ఆ విషయములను పొందుటకై కోరిక కలుగును. ఆ కోరికల వలన వ్యామోహము ఏర్పడును. అది తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధము వలన స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. భగవద్గీత. అరిషడ్ వర్గాలలో క్రోధం గురించి తెలుసుకున్నాం. ఇక లోభం గురించి తెలుసుకుందాం. లోభం. ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో అది తీరకపోతే క్రోధం వస్తుంది. అది తీరితే లోభంగా మారుతుంది. ఎలా అంటే ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడైనా 10 లక్షలు సంపాదించాలి అనుకుని ప్రయత్నిస్తాడు. అది పొందలేకపోతే క్రోధంతో రుసరుసలాడుతుంటాడు. అదే సంపాదించగలిగితే ఆ 10 లక్షలు జాగ్రత్తగా దాచేస్తాడు. ఎవ్వరికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడు. లోభి అయిపోతాడు. చాలా మంది మానవులు ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారంటే ఎంతో ఆస్తి ఉంటుంది, దానిని అనుభవించే ధైర్యం ఉండదు. ఆస్తి కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నేను ఒకసారి విశాఖలో ఉన్న ముత్యాలమ్మ పాలెం బీచ్కు పౌర్ణమి ధ్యానానికి వెళ్ళాను. చక్కగా రాత్రంతా పున్నమి వెన్నెలలో ధ్యానం చేసుకున్నాం. చలిమంట వేసుకున్నాం. ఎంతో అద్భుతంగా జరిగింది ఆ పౌర్ణమి ధ్యానం. తరువాత రోజు పొద్దున్నే సముద్ర స్నానం చేసి అందరూ కూర్చొని టిఫిన్ తింటున్నాము. ఇంతలో ఒక గోచీ పెట్టుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అయ్యా, ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా ఇవ్వండి అన్నాడు. నా చేతిలో బ్రెడ్ ఉంది, దానిని సగం అతనికిచ్చాను. తరువాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇతనికి గోచీతో పాటు చొక్కా కూడా ఉంది. అయ్యా, నాకు ఏమైనా ఇవ్వండయ్యా అన్నాడు. నా చేతిలో మిగిలి ఉన్న బ్రెడ్ అతనికి ఇచ్చాను. అతను అది తింటూ, అయ్యా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్నాడు. సరే అడుగు అన్నాను. అయ్యా, మీకు ఆస్తి ఎంత ఉంది అన్నాడు. నా ఆస్తి వివరాలు నీకెందుకు అన్నాను ఆశ్చర్యంతో. కాదయ్యా, చెప్పండి అన్నాడు. నాకొక సొంతిల్లు ఉంది, సొంత కారు ఉంది అన్నాను. మీకు ఇంతకు ముందు మీ దగ్గర అడుక్కున్నాడే, అతని ఆస్తి ఎంతో తెలుసా అండి? 2 కోట్లు అన్నాడు. నా గుండె గుబేలు మంది. అవునండి, అదుగో దూరంగా కనిపిస్తున్న ఆ 4 ఎకరాల పొలం, ఆ ఇల్లు అతనిదేనండి. కాని అతను అలా అడుక్కొని బ్రతుకుతాడండి అన్నాడు. అలా అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతనికి ధనయోగం ఉంది కాని ధనభోగం లేదు. దానికి కారణం అతనిలోని లోభత్వమే. అంటే అతను సంపాదించింది తరిగిపోతుందని తినకుండా కడుపు కట్టుకొని కూడబెడతాడు. అలా దాచి దాచి ఏదో ఒక రోజు చనిపోతాడు. తరువాత ఆత్మగా మారి తన సంపదల చుట్టూ తిరుగుతూ తరువాత తరం వాళ్ళు తన సంపదని అనుభవించడం చూసి ఏమీ చేయలేక విలవిలలాడతాడు. ఈ లోభత్వం మనిషిని ఎంతో హింసించడమే కాక మనస్సుని కూడా ఎంతో నీచ స్థితికి దిగజారుస్తుంది. అంతేకాకుండా లోభత్వం వలన వచ్చే మరొక పెద్ద ప్రమాదం ఏమిటంటే మరణం తరువాత మనిషి ఎర్త్ బౌండెడ్ సోల్గా ఉండిపోతాడు.
అంటే చనిపోయిన నా సంపదలు అంటూ ఎన్నో సంవత్సరాలు ప్రేతంలా తిరుగుతూ భూలోకంలో ఉండిపోతారు. అందుకే ఈ లోభత్వం మనలో ససేమిరా ఉండకూడదు. మరి ధనం విషయంలో ఎలా ఉండాలంటే, రూపాయి సంపాదించుకుంటే అందులో అర్ధ భాగాన్ని ఖర్చు పెట్టుకోవాలి. సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. మిగిలిన సగభాగంలో పావు భాగం ధర్మకార్యాల కోసం వినియోగించాలి. మిగిలిన పావు భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి. అంతేగాని సంపాదించిన ప్రతి రూపాయిని దాచేయకూడదు. అలాగే ప్రతి రూపాయిని ఖర్చు పెట్టకూడదు. రూపాయి దాస్తే లోభత్వం అవుతుంది. రూపాయి ఖర్చు పెడితే దుబారా అవుతుంది. ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగాలలో మరికొంత జ్ఞానాన్ని నేర్చుకుందాం. సెలవు.